నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 11వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి, ఆ ఫలితాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, అసలు గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి ఒక్కొక్క రాశి వారిగా, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏంటి అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, గురుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభము, కుటుంబంలో సంతోషము, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో కొత్త అవకాశాలు వచ్చేటట్టుగా ఉంది. అయితే ప్రేమ, కుటుంబము, వివాహము, సంతానము ఇట్లాంటి వాటి పట్ల ఈరోజు చాలా అత్యంత శుభదినంగా జరగబోతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఎవరైనా చేసుకున్నట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడికి బెల్లము, వడపప్పు నివేదన చేసి హనుమంతుడి ఆలయంలో ఇంట్లో కానీ ఆలయంలో కానీ బెల్లము వడపప్పును నివేద చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, శని 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సోదరుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. చిన్న చిన్న యాత్రలు శుభకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు అనుకూలమైనది. తల్లి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు శివాలయంలో కానీ లేదా మీ యొక్క పూజా మందిరంలో కానీ శివుడికి బెల్లము, ఆవు పాలు అభిషేకం చేసి బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ధైర్యం పెరుగుతుంది. గతంలో ఉన్న సమస్యలు తీరిపోయి ఒక కొలిక్కి వచ్చే స్థితి కనబడుతోంది. కొత్త పరిచయాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో గుర్తింపు కలుగుతుంది. కుటుంబంలో ఆకస్మిక ధనప్రాప్తి కానీ, ఆకస్మికంగా శుభవార్తలు వినడం కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం జరిగేది సూచనలు కనబడుతోంది. అయితే వ్యాపారంలో అభివృద్ధి కనబడుతోంది. పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. విస్తరణకు కూడా అనుకూలమైన సమయము. షేర్ మార్కెట్లు కొంచెం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి ఆలయంలో కానీ లేదా మీ యొక్క పూజా మందిరంలో కానీ ఈ రోజును మోదకాలను కనుక నైవేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 4వ స్థానంలోను, కుజుడు కూడా 4వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలతో పాటు ధనానికి సంబంధించినటువంటి పెరుగుదల, వృద్ధి ఇది కనబడుతోంది. దీంతో పాటుగా మీ యొక్క వాక్కుకు ఇంపార్టెన్స్ పెరగడము, అంటే మీరు ఏ రంగంలో ఉన్నా వాక్కు ఇంపార్టెన్స్ పెరగడము, వాక్కుకు సంబంధించినటువంటి కీలకమైన డెవలప్మెంట్ అనేది మీకు కనబడే అవకాశం కనబడుతుంది. కుటుంబంలో సంతోషము, వ్యాపారంలో లాభాలు, కొత్త ఆర్థిక అవకాశాలు, ధనము 4 వైపుల నుంచి ఆదాయ మార్గాలుగా కావచ్చు, సమయానికి అందుబాటులో కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు సఫలీకృతం అవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ నెయ్యి దీపాన్ని కనుక వెలిగించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకమైన రోజు. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. దీంతో పాటు ఆగిపోయిన శుభకార్యాలు కానీ, ఆగిపోయిన పనులు కానీ ముందుకు వెళ్లే పరిస్థితి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యనారాయణమూర్తి ఆలయ దర్శనం కానీ, ఆ స్వామివారికి ఏదైనా ఎర్రని పండు కానీ, ఎర్రని వస్త్రాన్ని కానీ ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆకస్మిక ఖర్చులు కూడా, ఆకస్మిక ధనలాభం ఎలాగో ఆకస్మిక ఖర్చులు కూడా అలాగే పెరుగుతాయి. ధన వ్యయం కనబడుతోంది. దీంతో పాటు విదేశీ సంబంధాల వల్ల మీకు అనుకోని ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మానసికంగా కొంత ఆందోళన, ఒత్తిడి, వృధా ప్రయాస, అలసట ఇలాంటివి గోచరిస్తున్నాయి. విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. జాగ్రత్తగా ఉండండి. అయితే మీరున్న రంగంలో మీ మాట తీరు కానీ, మీ ప్రవర్తన తీరు కానీ కొంత మీకు సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అనుకోని
కార్యాలు మీకు ఈ రోజు చేయవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారి ఆలయంలో దుర్గా స్తోత్ర పారాయణ చేసినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చంద్రుడు లగ్నంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు, గౌరవం పెరుగుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సిన సమయం ఇది. ప్రయాణాలు జాగ్రత్త తప్పదు అని అనుకుంటే వెళ్ళే ప్రయత్నం చేయండి జాగ్రత్తలు తీసుకుని. లేదు అనుకుంటే కనుక పోస్ట్ పోన్ చేసుకోవడమైనా, తదుపరికి వాయిదా వేసుకోవడమైనా చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వులను సమర్పించినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజు ఏ పని చేపట్టినా కార్యసిద్ధి, కార్య అనుకూలత, సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ధార్మికంగా ఆసక్తి పెరుగుతుంది. దాన ధర్మాలు చేయాలని, వృద్ధాశ్రమాలు సందర్శించాలని, సేవ చేయాలనే భావన మీలో కలిగే అవకాశం కనబడుతోంది. యాత్రలు శుభకరంగా ఉంటాయి. లాభాన్ని కూడా తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. అయితే మీ యొక్క క్రెడిట్ కార్డ్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, లేదా ఇతర ఇంపార్టెంట్ పత్రాలు లేదా కార్డ్స్ ఈరోజు జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. కొంత నష్టపోయే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. మీరు ఏదైనా ప్రయత్నం చేయాలన్నా, ఏ కోర్సుకైనా ప్రయత్నం చేయాలన్నా, మీ యొక్క టార్గెట్స్ను కానీ రీచ్ అవ్వాలనుకుంటే కనుక ఈరోజు ప్రయత్నం చేయండి. సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం సమయానికి లభిస్తుంది. కుటుంబంలో చాలా అన్యోన్యత ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామి వారికి స్వయంగా మీ చేత్తో పాలాభిషేకం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 11వ స్థానంలోను, గురువు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు సంభవిస్తాయి. అది మీ గృహంలో కావచ్చు, లేదా అంటే మీ పనిచేసే స్థలంలో కూడా కావచ్చు. కొన్ని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము ఈ రోజు. రహస్య విషయాలు బయటపడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా సమన్వయం పాటించుకోండి. అనవసరంగా ధనం ఖర్చు అవ్వడం కానీ, ధనం పోగొట్టుకోవడం కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త. శాంతి కోసం ప్రార్థన చేసుకోండి. మానసిక అశాంతి, అలజడ కొంత ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గోవుకు మీ చేత్తోనే గోధుమ గడ్డిని కానీ పెట్టే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మాకు దగ్గరలో గడ్డి లేదు, అవకాశం కుదరదు అనుకున్నప్పుడు మీ చేత్తో అరటి పళ్ళను కనుక తినిపించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 10వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు ఈరోజు. అయితే ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. గతంలో ఉన్న ఇబ్బందులు కానీ, ఒడిదుడుకులు కానీ, మనస్పర్ధలు కానీ, అనుమానాలు కానీ తొలగిపోయి ఈరోజు అన్యోన్యంగా ఉండే అవకాశం కనబడుతోంది. వ్యాపార భాగస్వామ్యం లాభాలను ఇస్తుంది. ఎవరైనా ఒప్పందాలు కొత్తగా చేసుకోవాలన్నా, లేదా టెన్యూర్ పెంచుకోవాలన్నా, ఇలాంటి దానికి సంబంధించిన విషయాలు ఏవి చేసుకోవాలన్నా ఈరోజు అత్యంత లాభదాయకంగా కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో ఆనందం కనబడుతోంది. ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా ప్రయత్నం చేసుకున్నట్టయితే కనుక ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో మద్దతు లభిస్తుంది. మీరు అనుకున్న ప్రమోషన్స్ కానీ, ప్యాకేజ్ కానీ, ఉద్యోగం స్థిరత్వం కానీ ఈరోజు జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో నల్ల నువ్వులను శివుడికి సమర్పించినట్టయితే కనుక గ్రహ రీత్యా కానీ, జాతక రీత్యా కానీ దోషాలు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయాలు, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో విజయాలు కనబడుతున్నాయి. న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. స్థిరచరాస్తులను కొనుగోలు చేసేందుకు అవకాశాలు కనబడుతోంది. దీంతో పాటుగా కొంతమందికి ఉన్న ఆస్తుల మీద రైడ్ జరగడం కానీ, లేదంటే ప్రభుత్వం పట్టుకోవడం కానీ, ఆస్తులు నష్టపోవడం కానీ, లేదంటే ఇతర వ్యవహారాల అంటే ఇతర మనుషుల వల్ల మీ నమ్మకస్తులు కావచ్చు, బయటవారు కావచ్చు, వాళ్ళని నమ్మి మీరు ఇచ్చిన మాట కానీ, లేదా పత్రాలు కానీ ఏదైనా ఒక ప్రమాదం జరిగి మీ ఆస్తులు పూర్తిగా పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణ కోసం ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతికి తూర్పు ముఖం వైపు కూర్చుని మీరు పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.
తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 8వ స్థానంలోను, గురుడు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఈ రోజు చాలా చాలా చక్కని అవకాశం ఉన్న రోజు. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే ప్రేమ వ్యవహారాలు శుభకరంగా ముగుస్తాయి. సృజనాత్మకమైన పనులు, క్రియేటివిటీ పనులు ఏవైనా ఉంటే కనుక అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. సంతానం కావాల్సిన వారికి సంతాన యోగం కనబడుతోంది. సంతానం ఉన్న వారికి సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము, విష్ణువుకి ఈ రోజు తులసి దళాలతో అర్చన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. నమస్తే. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన శుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే కనుక మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల వాళ్ళకి ఆ చాలా బాగుంది. కానీ కన్యా రాశి వారికి మాత్రము ఆరోగ్యం మీద, అంటే ఇది స్పెషల్గా చెప్తున్నాను, కన్యా రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని ఇబ్బందులు కానీ ప్రమాదాలు కానీ గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. నమస్తే.